హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం 3 ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి అభిజ్ఞాన శాకుంతలం శకుంతల సన్నేమ్. అభిజ్ఞాన శాకుంతలం పుస్తకంలో శకుంతల యొక్క కుమారుడి పేరు ఏమిటని అడిగారు. జనరల్గా ఆథర్ అడుగుతూ ఉంటారు. ఈరోజు మనకి సన్నేమ్ అడిగారు. సన్నేమ్ వచ్చి భరత. ఓకే, మనకి దుష్యంత మరియు శకుంతల యొక్క సన్నేమ్ వచ్చి భరత. ఇన్ కేసు అభిజ్ఞాన శాకుంతలం రచయిత ఎవరో అని అడిగితే కనుక కాళిదాసు. వై ఈజ్ D2O కాల్ ద హెవీ వాటర్? D2Oని ఎందుకు భారజాలం అని కూడా పిలుస్తారో అని అడిగారు. ఎగ్జాక్ట్గా మనకు ఆప్షన్స్ ఐడియా లేదు కాబట్టి రిలేటెడ్ మ్యాటర్ అయితే చూద్దాం. ఇన్ ఆర్డినరీ వాటర్ ఈచ్ హైడ్రోజన్ ఆటమ్ హ్యాజ్ ఏ జస్ట్ సింగిల్ ప్రోటాన్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్. ఇన్ హెవీ వాటర్ ఈచ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఇండీడెడ్ హెవియర్ విత్ ఏ న్యూట్రాన్ యాజ్ వెల్ యాజ్ ద ప్రోటాన్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్. దిస్ ఐసోటైప్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్ ద డ్యూటేరియం. సో రిలేటెడ్ మనకు ఆప్షన్ ఏదైతే ఉందో అదైతే ఆన్సర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ ఐడియా లేదు కాబట్టి మీకైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. మనకి ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే మాత్రం ఈరోజు అడిగారు. నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ నాస్కామ్. నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటని అడిగారు. నేను హూ ఈస్ హూ వీడియో చెప్పినప్పుడు చాలాసార్లు నాస్కామ్ ఫుల్ ఫామ్ అయితే మీకు చెప్పాను. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్? ఏ దేశంలో ఎక్కువగా అణు రియాక్టర్లు ఉన్నాయని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుఎస్ఏలో అయితే ఎక్కువగా అణు రియాక్టర్లు అయితే ఉన్నాయి. విచ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రాఫైట్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధికంగా గ్రాఫైట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి తమిళనాడు. నెక్స్ట్ 2019 రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ విన్నర్. 2018 రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి విజేత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి లిటరేచర్లో రాణా దాసుగుప్తాకి మనకి ఆయన రాసిన సోలో అనే నవలకు గాను ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ రాణా దాసుగుప్తా. ఏ నవలకి అంటే సోలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ బ్యాన్డ్ ద ఈ సిగరెట్స్? ఓకే, రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. అంటే ఈ సిగరెట్లను నిషేధించిన మొట్టమొదటి స్టేట్ అడిగారా లేదా మనకి ఏదన్నా అడిగారా అన్న తెలీదు. ఈ సిగరెట్లు నిషేధించిన రాష్ట్రాలు అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ స్టేట్ అడిగితే కనుక పంజాబ్ వచ్చి మనకి మొట్టమొదటిసారిగా ఈ సిగరెట్లను అయితే నిషేధించడం జరిగింది. లేదా క్రింది వాణిలో ఏ స్టేట్ అని అడిగితే కనుక ఇప్పటిదాకా పంజాబ్, సెకండ్ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ జార్ఖండ్ అయితే మనకి ఈ సిగరెట్ని అయితే నిషేధించడం జరిగింది. పక్కన ఇయర్ ఇస్తే కనుక ఆ ఇయర్లో నిషేధించిన కంట్రీ నేమ్ లేదా మనకి ఆప్షన్ బట్టి లేదా ఫస్ట్ స్టేట్ అడిగితే కనుక పంజాబ్ అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బెంగాల్ గెజెట్ ఫౌండర్. బెంగాల్ గెజెట్ న్యూస్ పేపర్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు? రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి జేమ్ అగస్టస్ హిక్కీ. ఓకే, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, మొట్టమొదటిసారిగా మనకి జేమ్స్ అగస్టస్ హిక్కీ వచ్చి బెంగాల్ గెజెట్ న్యూస్ పేపర్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అజంతా కేవ్స్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అజంతా గృహాలు ఏ రాష్ట్రంలో ఉంటాయని అడిగారు. మనకి స్టేట్ అయితే మహారాష్ట్ర, డిస్ట్రిక్ట్ అడిగితే కనుక ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. పిఎం కిసాన్ యోజన ఫుల్ ఫామ్ వచ్చి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకంలో మనకి ఎంత అమౌంట్ సంవత్సరానికి ఇస్తారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ అడిగారు. ఆప్షన్లో అయితే 14 అయితే ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ 14 అయితే ఆన్సర్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఆర్టికల్ పిక్ అయితే చాలాసార్లు చెప్పాను కదా. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా పార్ట్ 3లో అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి గవర్నర్ ఎవరు అని అడిగారు. క్వశ్చన్లో మనకి మొదటి భారతీయ గవర్నర్, ఓకే, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అని అడిగితే ఆన్సర్ వచ్చి సిడి దేశ్ముఖ్. ఓకే, చింతమాన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్ అయితే అవుతుంది. లేదా మొట్టమొదటి గవర్నర్ అడిగితే కనుక ఓస్బార్న్ స్మిత్. ఓకే, ఓస్బార్న్ స్మిత్ వచ్చి యాక్చువల్గా మొట్టమొదటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, కానీ ఈయన ఇండియన్ కాదు కాబట్టి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అని అడిగితే కనుక సిడి దేశ్ముఖ్ అవుతుంది. మన క్వశ్చన్లో క్లారిటీగా మెన్షన్ చేయకపోతే ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. ప్రస్తుత గవర్నర్ వచ్చి శక్తికాంత్ దాస్. నెక్స్ట్ రైట్ టు లైఫ్కి సంబంధించి ఆర్టికల్ అయితే అడిగారు. రైట్ టు లైఫ్ లేదా రైట్ టు లివ్ వచ్చి ఆర్టికల్ 21. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్కి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ ఈజ్ ఎ నేమ్ ఫర్ విచ్ వార్? ఏ యుద్ధానికి ఆపరేషన్ విజయ్ అని పేరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి కార్గిల్ యుద్ధం, కార్గిల్ వార్. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్. ఓకే, మనకి హై లెవెల్ లాంగ్వేజ్ రిలేటెడ్గా క్రింది వాటిలో హై లెవెల్ లాంగ్వేజ్ ఏమిటని అడిగారో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి పైథాన్, జావా, C++, విజువల్ బేసిక్, జావా స్క్రిప్ట్ ఇటువంటివన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ కిందకు వస్తుంది. మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎక్స్ట్రీమిస్ట్ లీడర్. ఓకే, మనకి ఎక్స్ట్రీమిస్ట్ యొక్క లీడర్ ఎవరు అని అయితే అడగడం జరిగింది. అతివాదులు మితవాదులు అంటారు కదా. సో లీడర్ వచ్చి మనకి బాల్ గంగాధర్ తిలక్. నెక్స్ట్ 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే పర్ పర్సన్. రైట్ టు వాటర్ విచ్ స్టేట్. ఓకే, మనకి రైట్ టు వాటర్ కింద ప్రతి మనిషికి కూడా 55 లీటర్ల నీళ్ళు అనేవి ప్రతిరోజు అందించాలని చెప్పి రైట్ టు వాటర్ స్కీమ్ ఏ స్టేట్ మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ విల్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ వేర్ రైట్ టు వాటర్ విల్ బి ఇనాక్టెడ్. 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే విల్ బీ గివెన్ ఫర్ యూజెస్ ఆఫ్ ఈచ్ పర్సన్. ప్రతి మనిషి వాడకానికి సంబంధించి ఒక రోజుకి 55 లీటర్లు అయితే నీటిని అయితే అందించడం జరుగుతుంది. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. గోవా యొక్క ముఖ్యమంత్రి ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి ప్రమోద్ సావంత్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే బార్డర్ ఏమిటి అని అడిగారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే బార్డర్ లైన్ పేరు వచ్చి రాట్క్లిఫ్ లైన్. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వాస్ ఫౌండెడ్ బై. రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఈస్ట్ ఇండియా అసోసియేషన్కి రిలేటెడ్ అడిగారు. సో ఆన్సర్ వచ్చి దాదాబాయ్ నౌరోజీ. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వాస్ ఫౌండెడ్ బై దాదాబాయ్ నౌరోజీ ఇన్ 1866 ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్స్ అండ్ రిటైర్డ్ బ్రిటిష్ అఫీషియల్స్ ఇన్ లండన్. నెక్స్ట్ విజయ్ దివాస్ డే. విజయ్ దివాస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 16th డిసెంబర్. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్. ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద డికేడ్గా ఎవరు ఎన్నికయ్యారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి విరాట్ కోహ్లీ. నెక్స్ట్ ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ కేరళ డన్ ఫర్ 8 or 9 days. 8-9 రోజులు చేసే కేరళ నృత్యం ఏమిటని అడిగారో. ఈ ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కేరళలో ఫేమస్ డ్యాన్స్ చూసినట్లయితే జనరల్గా కథక్కలి, మోహిని అట్టం అయితే ఎక్కువగా కేరళలో అయితే ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ గుర్తున్న వాళ్ళకి మన కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ యూపీ రిలేటెడ్ టు లక్నో అయితే మధ్యప్రదేశ్ రిలేటెడ్ వాట్ అని అడిగారు. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా క్యాపిటల్ రిలేటెడ్, ఇంపార్టెంట్ సిటీ రిలేటెడ్గా అయితే అడుగుతున్నారు. యూపీ రిలేటెడ్ లక్నో కాబట్టి మధ్యప్రదేశ్ ఈజ్ రిలేటెడ్ టు భోపాల్ అవుతుంది. నెక్స్ట్ లోక్తాక్ సరస్సు ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, లోక్తాక్ సరస్సు అనేది ఎక్కడ ఉంది రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. సో కొంతమంది అయితే ఏ విధంగా చెప్పారు అంటే మనకి నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రముఖ నది ఏమిటి. ఓకే, నార్త్ ఈస్ట్లో ఉన్న నది ఏమిటి అని అడిగారు అన్నారు. నార్త్ ఈస్ట్లో ఉన్న నది అడిగితే కనుక లోక్తాక్ లేక్ అయితే ఆప్షన్ ప్రకారం ఆన్సర్ అవుతుంది. ఈ లోక్తాక్ లేక్ అనేది అయితే మణిపూర్లో ఉంటుంది. ఏ సైడ్లో ఉంటుంది ఇండియా కంటే మనకి నార్త్ ఈస్ట్లో అయితే ఈ లోక్తాక్ సరస్సు అయితే ఉంటుంది. నెక్స్ట్ జీసాట్ 7A రిలేటెడ్గా అయితే ఒక క్వశ్చన్ అడిగారు. ఆర్మీ రిలేటెడ్ శాటిలైట్ ఏమిటి లేదా జీసాట్ అనేది ఏమిటి అని. ఇదైతే ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. సో జీసాట్ 7A అయితే కనుక మనకి మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఖిలాఫత్ మూమెంట్ ఇయర్. ఖిలాఫత్ ఉద్యమ సంవత్సరం ఎప్పుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1919వ సంవత్సరం. నెక్స్ట్ షర్ట్ ఈజ్ రిలేటెడ్ టు ట్రౌజర్ అయితే టేబుల్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగారు. ఆప్షన్లో చైర్ ఉంటే మోస్ట్లీ చైర్ అయితే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాజస్థాన్లో 2019లో ప్రారంభించిన శాటిలైట్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇది కూడా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఈరోజు పేపర్ కొంచెం డిఫికల్ట్గా వచ్చింది అనుకుంటా. మనకి చాలామంది కూడా క్వశ్చన్స్ అనేవి అయితే ఎగ్జాక్ట్గా కామెంట్ చేయలేదు. నెక్స్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్ రిలేటెడ్గా ఒక బ్రిడ్జ్ క్వశ్చన్ అయితే వచ్చింది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పేమ్ ఖండు ఇనాగ్రేటెడ్ ద ఇండియాస్ లార్జెస్ట్ సింగిల్ ల్యాండ్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఓవర్ ద షయాంగ్ రివర్ ఇన్ అప్పర్ సియాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. మనకి ఇన్ కేసు ఈ సింగిల్ లైన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ని ఏ స్టేట్లో ప్రారంభించారు అంటే అరుణాచల్ ప్రదేశ్. ఏ రివర్ అంటే మనకి షయాంగ్ రివర్ ఇన్ అప్పర్ సియాంగ్ డిస్ట్రిక్ట్. ఓకే, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అయితే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్వెంటెడ్ ద మలేరియా వ్యాక్సిన్. మలేరియా వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు అని అడిగారు. ఆప్షన్స్లో కంపెనీ నేమ్స్ అయితే ఇచ్చారని చెప్పారు. సో గ్లాక్సోస్మిత్ క్లైన్. ఓకే, GSK కంపెనీ వచ్చి మలేరియా వ్యాక్సిన్ అయితే ఇన్వెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ వాజ్ ఇన్వెంటెడ్ బై. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇలా అడగలేదు కానీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నారు అంటే JJ థామ్సన్. ఓకే, ఇది మనకి ఈరోజు మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి మేబీ డిఫికల్ట్గా ఉండడం వల్ల లేదా మనకి స్టూడెంట్స్కి ఎక్కువగా క్వశ్చన్స్ కరెక్ట్గా గుర్తులేకపోవడం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకి యాక్యురేట్గా అయితే కామెంట్ చేయలేదు. మ్యాక్సిమం మనకి సెండ్ చేసిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనకైతే చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇండిపెండెన్స్ టైంలో మోస్ట్ ఫేమస్ లీడర్ ఎవరు అని కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. సో ఓకే, సో ఇది మనకి ఈరోజు వీడియో అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.